థ్యాంక్స్ చెప్తున్నాం, ధన్యవాదాలు చెప్తున్నాం. ఆనంద్ గారిని మాట్లాడాలి. వాటర్ ప్యూరిఫైయర్ ఇవ్వబడినటువంటి వారికి ధన్యవాదాలు పాఠశాలకు విద్యార్థి తరఫున తెలియజేస్తున్నాం సార్. స్టూడెంట్స్ పక్కన 10వ తరగతి విద్యార్థులు సార్ తెలియదమ్మా 9th వాళ్ళు 9th నిలబడండి. గర్ల్స్ 10th క్లాస్ కృతజ్ఞతలు చెప్పాలి అమ్మా. 10th రెండమ్మా. పిల్లలు నెక్స్ట్ 9th పిల్లలు 9th క్లాస్ కృతజ్ఞతలు చెప్పాలి. పిల్లలు ఇంకా మిగతా 8th బాయ్స్ 8th క్లాస్ తీసుకోనా? ఓకే. నెక్స్ట్ ఇచ్చేయండి. అలా తీసుకున్నా. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. बाबा मेरे आले ఏమిటి అది మొదట తీసుకున్నాను. వాటర్ అదే కాదు అమ్మాయిలు రండ్రా పిల్లలు. స్కూల్లో మటన్ ఫెయిల్ అయింది. శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహంతో సత్యసాయి సేవా సమితి జైత్యాల తరఫున ఈరోజు మళ్ళీ మేము న్యూ ఇయర్ స్కూల్కి రావడం జరిగింది. గత 20-25 రోజుల కింద ఉత్తేజం కార్యక్రమం కింద కలెక్టర్ గారి పిలుపు మేరకు అన్ని స్కూల్స్లలో దాదాపు 8 నుంచి 10 స్కూల్స్లలో మేము అల్పాహార దినుసులు ఇవ్వడం జరిగింది. పిల్లల యొక్క స్పెషల్ క్లాస్ నిమిత్తమే అని చెప్పేసి వారికి అటుకులు, ఉప్మా రవ్వ, లేకపోతే పేలాలు కానివ్వండి, ఆయిల్ ప్యాకెట్స్ కానీ, వారికి కావాల్సిన సరుకులన్నీ కూడా ప్లస్ అలాగే ఎగ్జామ్ ప్యాడ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పిల్లలకి పెన్స్ కానివ్వండి. అయితే అప్పుడు వచ్చినప్పుడు స్కూల్ యాజమాన్యము
సత్యసాయి సేవా సమితికి ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఏమని అంటే ఇక్కడ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, త్రాగునీరు శుద్ధ జలం లేక వారికి ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్ కనుక ఇస్తే పిల్లలందరూ శుద్ధ జలం తాగే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆ రోజు మాతో పాటు శ్రీ జిల్లా గంగాధర్ గారు వారు ఈ యొక్క స్కూలు పూర్వ విద్యార్థి అవ్వడము మా అదృష్టం. ఆ రోజు మాతో పాటు ఉన్నారు. వారి వెంటనే రెస్పాండ్ అయిపోయి సత్యసాయి సేవా సమితి తరఫున నేను దానికి ఆర్థిక సహాయం అందించేసి ఆ వాటర్ ప్యూరిఫైయర్ని నేను మీకు ఇస్తానని చెప్పేసి వారు అప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది. 20 రోజులలో మేము మళ్ళీ వాటర్ ప్యూరిఫైయర్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఫిట్ చేసేసి ఈరోజు స్కూల్కి మేము అందించడం జరిగింది. దాని యొక్క ఇనాగ్రేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా గంగాధర్ గారికి అలాగే మా సమితి సభ్యులందరికీ కూడా సోమవారం ఇంట వెంట జంట ఉండి కాపాడాలని చెప్పేసి మనసారా కోరుతున్నాము. అలాగే ఈ వాటర్ ప్యూరిఫైర్ని కొనిచ్చి ఆర్థిక సహకారం అందించినటువంటి జిల్లా గంగాధర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే పిల్లలందరూ కూడా ఈ ఉత్తేజంలో భాగంగానే ఈ ట్యాంక్ జ్యూస్ ప్యాకెట్స్ కూడా అందించడం జరిగింది. దాదాపు 800 జ్యూస్ ప్యాకెట్స్ వర్త్ 24,000 అమౌంట్కి సంబంధించినటువంటి ఆ జ్యూస్ ప్యాకెట్స్ కూడా వివిధ స్కూల్స్లో 800 మంది విద్యార్థులకి అందజేయడానికి మేము పూనుకున్నాము. దాదాపు ఒక 200 నుంచి 300 పంపిణీ జరిగిపోయింది. ఒక 500 ప్యాకెట్స్ త్వరలోనే మిగతా స్కూల్స్లో కూడా పంపించడానికి సన్నాహాలు చేస్తున్నాం. సాయిరాం. ఈ రోజున స్థానిక న్యూ హై స్కూల్ నందు గతంలో జిల్లా కలెక్టర్ శ్రీ శరత్ గారి ఉత్తేజం కార్యక్రమానికి ఉత్తేజితులై శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల వారు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని కొన్ని స్కూల్స్కు ఉత్తేజం కార్యక్రమం కింద పిల్లలకు సాయంత్రం అల్పాహారం అందించాలనే సదుద్దేశంతో కలెక్టర్ గారి పిలుపుని అందుకున్న వెంటనే సత్యసాయి సేవా సమితి వారు కొన్ని స్కూళ్ళల్లో ఈ అల్పాహార దినుసులు అందజేయడం జరిగింది. దాన్ని చూసిన ఇంకా నాకు కూడా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు జగిత్యాల సత్యసాయి సేవా సమితి వారు. ఈ ఆల్రెడీ ఇక్కడ జగిత్యాల పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పేషెంట్ సహాయాలకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా గత సంవత్సరం నుండి చేస్తున్నారు. వాళ్ళ సేవలకు ఆకర్షితున్నాయి. వారితో పాటుగా నేను కూడా న్యూ హై స్కూల్కు రావడం జరిగింది. ఆ రోజున ఇది నేను చదువుకున్న స్కూల్ న్యూ హై స్కూల్. నేను ఈ స్కూల్ పూర్వ విద్యార్థిని. ఈ స్కూల్లో చదివే జగిత్యాలలో నేను కూడా ఈ స్థాయికి ఎదిగినాననే సంతోషంతో ఉన్నాను. అలాంటి సమయంలో ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు పిల్లలకు కొంచెం తాగడానికి నీరు ఇబ్బంది అవుతుంది, వారికి ఒక ప్యూరిఫైడ్ పెట్టిస్తే బాగుంటుంది, ఈ రాబోయే సమ్మర్ కూడా ఉంది అంటే వెంటనే సత్యసాయి సేవా సమితి వారు అయితేనే ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తారనే ఉద్దేశంతో అడిగిన వెంటనే వారు స్పందించి ఇక్కడ వాటర్ ప్యూరిఫైడ్ పెడతానని ముందుకు రావడం, దానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకొని వాళ్ళు ఫిట్ చేయించడం జరిగింది. చంద్రుడికో నూలు పోగులాగా అంత పెద్ద సేవా సంస్థ వారు అడిగితే నేను ఇచ్చింది చాలా చిన్న అమౌంటే, నేను చేసిన అనేది ఏం లేదు. మొత్తం స్వామివారి ఆశీస్సులతోటి ఇక్కడ ఈ 6 సహాయం చేయడం జరిగింది. ఈ సహాయంలో పాల్గొనే విధంగా నన్ను ప్రోత్సహించిన స్వామివారికి కృతజ్ఞతలు, సత్యసాయి సేవా సమితి వారికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే స్వామివారి ఆలోచన వల్లనే నేను ఆ రోజు రావడం జరిగింది కావచ్చు. అధ్యాపకులు అడగడం, వారు కూడా విద్యార్థుల పట్ల చూపిస్తున్న శ్రద్ధను చూస్తే అయితే నాకు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే నేను చదువుకున్న స్కూలు ఈ రోజున ప్రైవేట్ స్కూల్లో ఇన్ని ఉన్నప్పటికీ న్యూ హై స్కూల్ మేము చదువుకున్నప్పుడు పైరవి చేస్తే సీట్ వచ్చే పరిస్థితి ఉండే. ఈ రోజున ఇన్ని స్కూళ్ళు ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల పట్ల శ్రద్ధతో అధ్యాపకులు వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో అల్పాహారంతో పాటు మంచినీరును కూడా మంచి అందిస్తే శాశ్వతంగా విద్యార్థుల ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటేనే విద్యలో ముందడుగు వేస్తారన్న ఏకైక దృక్పథంతో వారు నిజంగా కూడా వచ్చిన వాళ్ళని అడగాలని అడగద్దని కూడా మొహమాట పడకుండా కేవలం మా విద్యార్థులకు మంచి చేయడమే ధ్యేయంగా సత్యసేవ సమితి వారిని వేదిక మీద అడిగారు. నిజంగా వాళ్ళ ధైర్యానికి కూడా అభినందిస్తున్నా. విద్యార్థుల కోసం వాళ్ళు అడగాలి, ఒక వ్యక్తిని ఒక ఏదైనా సహాయం అడగాలంటే కొంత ఉంటుంది. అందులో అధ్యాపకులు అంటే సాక్షాత్తు దైవ స్వరూపం. వాళ్ళు కూడా ఇతరులను అడగడానికి కూడా మొహమాట పడకుండా కేవలం విద్యార్థులకు మంచి చేయాలి, వారికి మంచినీరు అందించాలి, వారికి ఆహారం అందించాలనే ఉద్దేశంతో అడిగి దాన్ని సక్సెస్ చేసుకున్నందుకు ఈ న్యూ హై స్కూల్ యొక్క అధ్యాపక బృందానికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.